విజయ షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. హీరో రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారంలో మరో బిగ్ ట్విస్ట్ తెర మీదకొచ్చింది. లావణ్య రిలేషన్ లో ఉందంటూ రాజ్ తరుణ్ ఆరోపించిన డ్రగ్ పెడ్లర్ మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తమ కుమారుణ్ణి లావణ్య ఇరికించిందంటున్నారు మస్తాన్ సాయి తండ్రి. హైదరాబాద్లోని వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న డ్రగ్ పెడ్లర్ మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. గుంటూరు జిల్లాలో మస్తాన్ సాయిని పట్టుకున్నారు. జూన్ 3న విజయవాడ రైల్వే స్టేషన్లో డ్రగ్స్ తరలిస్తున్న సమయంలో దాడులు చేశారు సెబ్ అధికారులు. ఆ సమయంలో పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు మస్తాన్ సాయి. నిఘా పెట్టిన పోలీసులు దర్గాలో తలదాచుకున్న అతడిని పట్టుకున్నారు. లావణ్య, రాజ్ తరుణ్ కేసులోనూ మస్తాన్ సాయి పేరు వినిపించింది. వీళ్ళిద్దరి గొడవ సమయంలో మస్తాన్ సాయితో లావణ్య రిలేషన్షిప్లో ఉందని రాజ్ తరుణ్ ఆరోపించాడు. ఇక మస్తాన్ సాయి ఢిల్లీ నుంచి డ్రగ్స్ తెచ్చి దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గుంటూరు సుభాని హోటల్ కేంద్రంగా మస్తాన్ సాయి గ్యాంగ్స్ డ్రగ్స్ దందా నడిచినట్లు నిర్ధారించారు. విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర యనమల గోపి, షేక్ షరీఫ్, ఖాజా మొయినుద్దీన్ డ్రగ్స్తో పోలీసులకు చిక్కారు. ఇందులో సుభాని కుమారులు షేక్ షరీఫ్, ఖాజా మొయినుద్దీన్ ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే తన కుమారుణ్ణి డ్రగ్స్ కేసులో ఇరికించారని ఆరోపిస్తున్నారు మస్తాన్ సాయి తండ్రి. ముందు మస్తాన్ పేరు లేదని, ఆ తర్వాత ఎలా వచ్చిందని ప్రశ్నించారు. తన కుమారుడిపై లావణ్య తప్పుడు కేసు పెట్టిందన్నారు. పోలీసుల పైన మస్తాన్ సాయి తండ్రి ఆరోపణలు చేశారు. ఇక మస్తాన్ సాయి ఫోన్లో చాలా మంది అమ్మాయిల వీడియోలను పోలీసులు గుర్తించారు. కొంతమంది అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేసినట్లు తెలుసుకున్నారు. ఏపీ, తెలంగాణకు చెందిన అమ్మాయిలను టార్గెట్ చేసుకుని మస్తాన్ సాయి మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు ఏపీ పోలీసులు.